అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిరిరాజ్ ఫుడ్. నేను మీ సిరి. ఈరోజు మన వీడియోలో చాలా మంచి స్వీట్ రెసిపీని సరికొత్తగా, ఈజీగా తయారు చేద్దాం. నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ముందుగా కళాయి పెట్టుకొని 1 కప్పు పల్లీలు వేసి పల్లీలని దోరగా వేయించుకోవాలి. గ్యాస్ సిమ్లో పెట్టి వేయించామంటే పల్లీలు అనేవి అన్ని వైపులా మంచిగా వేగిపోతాయి అన్నమాట. పల్లీలకు బదులుగా బాదం పప్పుతో అయినా ఈ స్వీట్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ పల్లీలు వేగిపోయినాయి కదా, ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెడదాం. గ్యాస్ మీద గిన్నె పెట్టుకొని 2 కప్పుల పాలు పోసి పాలు ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి. మనం 1 కప్పు పుట్నాలు 1 కప్పు పల్లీలు తీసుకున్నాం కాబట్టి 2 కప్పుల పాలు కరెక్ట్గా సరిపోతాయి. ఈలోపు పల్లీల పైన పొట్టొద్దు అనుకుంటే తీసేయచ్చు. నేనైతే పొట్టుతోనే చేస్తున్నా. మరిగించిన 2 కప్పుల పాలని ఒక గిన్నెలో పోసుకొని 1 కప్పు పుట్నాలు 1 కప్పు పల్లీలు, మనం ఏ కప్పుతో అయితే పాలు తీసుకుంటున్నామో అదే కప్పుతో 1 కప్పు పుట్నాలు 1 కప్పు పల్లీలు వేసి ఒక్కసారి మంచిగా కలిపేసుకొని వేడిగానే ఉన్నప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టాలి. వేడి పాలల్లో వేసాం కాబట్టి ఇవి కొంచెం నానినట్టుగా అవుతాయి. గ్యాస్ మీద గిన్నె పెట్టుకొని 2 కప్పుల బెల్లం పొడి వేసి అరకప్పు నీళ్లు పోసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం అనేది కరిగితే సరిపోతుంది. ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు. బెల్లంకి బదులుగా పంచదార అయినా ముక్కల బెల్లమైనా ఏదైనా వాడచ్చు. బెల్లం పొడి అయితే కరిగిపోయింది కదా, దీన్ని దించి పక్కన పెట్టేద్దాం. పల్లీలు పుట్నాలు వేడి పాలల్లో వేసాం కదా, అవైతే కొంచెం నానినట్టుగా అయినాయి. పాలతో చేస్తే తినము అనుకునే వాళ్ళైతే వేడి నీళ్ళల్లో వేసినా బాగానే ఉంటుంది, కానీ చిక్కటి పాలతో చేస్తేనే స్వీట్ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఒక మిక్సీ జార్ తీసుకొని పాలలోంచి పల్లీలు పుట్నాలు మాత్రమే తీసుకొని మిక్సీ జార్లో వేసి ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా కచ్చపచ్చగా నలిగిన తర్వాత ఒక 2-3 ఇలాచి మిగిలిన పాలు పోసుకొని దీనిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మన వీడియోలో చూపించిన విధంగా పేస్ట్ అయితే సరిపోతుంది. అచ్చంగా పల్లీలతో అయినా చేయొచ్చు, అచ్చంగా పుట్నాలతో అయినా చేయొచ్చు. నేనైతే 2 కలిపి చేస్తున్నా అన్నమాట. గ్యాస్ మీద కళాయి పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి కరిగిన తర్వాత మనం ముందు పట్టి పెట్టిన మిశ్రమం ఉంది కదా, పల్లి మిశ్రమం వేసి చక్కగా కలుపుతూ ఉండాలి. మనం కలుపుతూ ఉన్నామంటే చాలా తొందరగా దగ్గరికి వచ్చేస్తుంది. ఎక్కువ టైం ఏమీ పట్టదు. గ్యాస్ సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. హై ఫ్లేమ్ పెట్టామంటే వెంటనే మాడిపోతుంది అన్నమాట. గ్యాస్ సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉన్నామంటే చక్కగా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది. పంచదారతో చేయాలి అనుకుంటే పంచదార కరిగించాల్సిన అవసరం ఏమీ లేదు. ఇలా దగ్గర పడిన తర్వాత పంచదార డైరెక్ట్గా వేసేయచ్చు. తేమకి పంచదార కరిగిపోతుందన్నమాట. కొంచెం కలర్ మారింది, ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది అనుకున్నప్పుడు మనం ముందు తయారు చేసి పెట్టుకున్న బెల్లం సిరప్ ఉంది కదా, బెల్లం సిరప్ని వడకట్టి పోసుకోవాలి. మన ఛానల్లో ఇంకా హెల్తీగా ఈజీగా చేసేలా స్నాక్స్, స్వీట్స్ మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. కుదిరితే ఒకసారి చూడండి. వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బెల్లం సిరప్ పల్లీ స్వీట్ అనేది చక్కగా కలిసిపోయినాయి కదా, ఇలానే గ్యాస్ సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉన్నామంటే కాసేపటికి ఇది ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది. స్వీట్ రెడీ అయింది అనుకోవడానికి ఇది చక్కగా మగ్గేసరికి మనకి ముందు వేసిన బెల్లం కలర్ వచ్చేస్తుంది అన్నమాట. ఇలా వచ్చిన తర్వాత ఇంకాసేపు దగ్గరగా వచ్చే వరకు ఉడికించుకొని ఇప్పుడైతే మనకి చూస్తుంటే ఈ స్వీట్ అనేది తయారైపోయింది కదా, చక్కగా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది. అలానే మంచి కలర్ వచ్చింది. ముందే ఒక ప్లేట్కి నెయ్యి రాసి పక్కన పెట్టుకోవాలి. ఈ నెయ్యి ప్లేట్లో ఈ స్వీట్ని వేసి చక్కగా సర్దుకొని చల్లారిన తర్వాత పీసెస్లా కట్ చేసుకోవడమే. ఇలా కాదు అంటే చిన్న చిన్న లడ్డూల్లా చేసైనా పిల్లలకి రోజుకొకటి ఇచ్చామంటే ఎప్పుడు మన ఇంట్లో ఉండే పాలు, పల్లీలు, పుట్నాలు, బెల్లం ఉంటే చాలు. మంచి ప్రోటీన్ స్వీట్ తక్కువ ఖర్చుతో చేసి ఇచ్చేయచ్చు. ఇది బయట పెట్టినా కానీ ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెట్టినా 5-6 రోజులు నిల్వ ఉంటుందన్నమాట. అస్సలు పాడవదు. ఇలా స్వీట్ పీసెస్లా కాకపోయినా కేక్ మౌల్డ్లో వేసి తిప్పి కేక్ పీసెస్లో అయినా కట్ చేసి ఇవ్వచ్చు. చాలా సాఫ్ట్గా జ్యూసీగా స్వీట్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈజీగా తక్కువ టైంలో చేసుకోవచ్చు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మన సిరిరాజ్ ఫుడ్ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.
ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.